అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. నేటి ప్రత్యేక కథనం సప్త చిరంజీవులు. సాధారణంగా మనం పురాణ ఇతిహాసాలు చదువుతున్నప్పుడు కొంతమంది వ్యక్తులు చిరాయువులు అని, మృత్యువును జయించిన వారని చూస్తాం. అయితే ఇలా మృత్యువు లేని వారిని చిరంజీవులు అంటారు, చిరకాలం జీవించేవాళ్ళు అని. నిజానికి ఈ ప్రకృతిలో ఏ ఒక్కరికి చావు లేకపోవటం అసాధ్యం. ఆఖరికి బ్రహ్మదేవుని స్థానంలోకి కూడా మరొకరు చేరవలసిందే. కానీ సుదీర్ఘ కాలమో, కల్పాంతం వరకో, యుగాంతం వరకో ఆయుష్మంతులుగా ఉండే అవకాశం, అదృష్టం కొందరికి కలిగింది. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః సప్తైతాన్ సంస్మరే నిత్యం మార్కండేయ అథ అష్టమాం జీవేద్ వర్షశతం సోపి సర్వవ్యాధి వివర్జితః అనేది పురాణ వచనం. అశ్వత్థామ, వ్యాస మహర్షి, బలి చక్రవర్తి, హనుమంతుల వారు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, వీళ్ళు 7 చిరంజీవులు. విచిత్రం ఏమిటంటే ఎంతో మంది రాక్షసులు తమకు మరణం లేకుండా వరం కావాలని తపస్సులు చేయటం, అది సృష్టికి విరుద్ధమని బ్రహ్మదేవుడు చెప్పి ఇంకేదైనా వరం కోరుకోమనటం మనం చూస్తాం. భస్మాసురుడు, నరకుడు, హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, రావణుడు మొదలైన అసురులు అలా మరణం రాకూడదనే కోరికతో తపస్సు చేసి చివరికి అవతార పురుషుల హస్తాల్లో హతమైన వారే. కానీ ఈ 7 అలా అమరత్వం కోసమే తపస్సు చేసి చిరంజీవిత్వాన్ని పొందినవారు కారు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని శాపం వల్ల అశ్వత్థామ అపాంతర తమ్ముడు అనే విష్ణు అంశతో ఉద్భవించినందువల్ల వ్యాస మహర్షి, విష్ణుమూర్తి అవతారం అయిన వామనమూర్తి అనుగ్రహం వల్ల రాక్షసరాజు బలిచక్రవర్తి, శ్రీరాముని పట్ల భక్తితో హనుమంతుడు, రాముణ్ణి శరణు పొందటం వల్ల విభీషణుడు, అందరూ మానవుల్లా కాకుండా విచిత్రమైన జన్మం కలగటం వల్ల కృపాచార్యుడు, ఉత్కృష్టమైన తపోశక్తి కలగటం చేత పరశురాముడు, వీళ్ళంతా చిరంజీవులయ్యారు. వీరితో పాటు అనన్యమైన శివభక్తితో మరణాన్ని జయించిన మార్కండేయుడిని ప్రతినిత్యం స్మరించుకున్న వారికి సర్వవ్యాధుల నుంచి ఉపశమనం లభించి శతాయుషు కలుగుతుందనేది శాస్త్రవచనం. ఈ 7 గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. మొదట హనుమంతుల వారితో మొదలు పెడదాం. శివుని తేజస్సుతోనూ వాయుదేవుని అంశతోనూ జన్మించిన ఈ కేసరి నందనుడిది శ్రీరాముడి జీవితంలో ఒక ప్రముఖ పాత్ర. రామకార్యం కోసం లంకకు లంఘించి సీత జాడ కనుక్కున్న పరోపకారి. హనుమంతుడు చేసిన ఉపకారానికి రాముడిచ్చిన బహుమానం ఆత్మీయమైన కౌగిలింత. రాముణ్ణి తన గుండెలో దాచుకున్నవాడు, రాముడి గుండెలో ఒదిగిపోయినవాడు హనుమంతుడు. హనుమంతుడు రాముణ్ణి కొలిచేందుకు ఏ ఒక్క అవకాశాన్ని జార విడుచుకోకుండా శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఇలా నవవిధ మార్గాల్లోనూ రాముణ్ణి సేవించి భక్తులకు నిదర్శనంగా నిలిచాడు. త్రేతాయుగంలో శ్రీరాముడు హనుమంతుల వారికి స్వర్గాన్ని ప్రసాదించాడట. అయినప్పటికీ రామనామ స్మరణ కన్నా స్వర్గం ఏముంది, ఎప్పటికీ రామభక్తుడిగానే ఉండిపోవాలని వరం కోరుకున్నాడు. అందుకే హనుమంతుడు చిరంజీవిగా ఉండిపోయాడు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రామనామ సంకీర్తన ఎక్కడ వినిపిస్తే అక్కడ హనుమ ఉంటాడు. ఇక చిరంజీవిగా ఉండిపోమ్మని చిన్నప్పుడు సకల దేవతలు ఆయనకు అందించిన వరాలు ఎలాగో ఉన్నాయి ఆయనకి. రెండవ చిరంజీవి విభీషణుడు. రావణాసురుడికి సొంత తమ్ముడే అయినా ధర్మం తప్పిన అన్నగారిని కాదని రాముని చెంతకు చేరినవాడు విభీషణుడు. ధర్మం కోసం చివరి వరకు పట్టుపట్టినవాడు. కల్పాంతం వరకు చిరంజీవిగా ఉండే వరం పొందాడు. విభీషణుడి గురించి ఇదివరకు బీ స్పిరిచువల్ టాక్స్లో కొన్ని వీడియోలు చేశాం. ఆయన గురించి ఎన్నో లోతైన విషయాలు మీరు వాటిలో చూడవచ్చు. మూడవ చిరంజీవి మహాబలి లేదా బలి చక్రవర్తి. ప్రహ్లాదుని మనమడైన మహాబలి రాక్షస వంశజుడే అయినా తాతలోని సద్గుణాలన్నింటినీ పుణికిపుచ్చుకున్నాడు. కానీ త్రిలోకాధిపత్యం కోసమని ఏకంగా స్వర్గాన్నే జయించడంతో బలిని నిగ్రహించగా తప్పలేదు విష్ణుమూర్తికి. అందుకోసం వామనుడి అవతారంలో అదితి గర్భంలో జన్మించి తనకు 3 అడుగుల స్థలం దానంగా కోరుకుంటాడు. వచ్చింది సాక్షాత్తు విష్ణుమూర్తి అని శుక్రాచార్యుడి ద్వారా బలి తెలుసుకున్నా
ఆ విష్ణుమూర్తికి దానం చేసే అదృష్టం ఈ లోకంలో ఎవరికి వస్తుంది అని తనను తాను ఆత్మ నివేదనం చేసుకున్న గొప్ప భక్తుడు బలిచక్రవర్తి. మొదటి పాదంతో వామనమూర్తి ఆకాశాన్ని, రెండో పాదంతో భూమిని కప్పివేసి ఇక మూడో పాదం కోసం అడిగినప్పుడు తన శిరస్సునే చూపుతాడు బలిచక్రవర్తి. తన దానగుణంతో ఆ విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. చిరంజీవివి కమ్మంటూ వరాన్ని పొందుతాడు. పాతాళానికి వెళ్ళిపోయినా సంవత్సరానికి ఒకసారి తాను పరిపాలించిన రాజ్యాన్ని సందర్శించడానికి బలిచక్రవర్తి వస్తాడు. ఆయన్ను స్వాగతించడానికే కేరళ రాష్ట్రం వారు ఓనం పండుగ జరుపుకుంటారు. 4వ చిరంజీవి పరశురాముడు. విష్ణుమూర్తి దశావతారాల్లో ఒక విభిన్నమైన అవతారం పరశురాముని అవతారం. రేణుక జమదగ్నులకు జన్మించిన పరశురాముడు తన తండ్రిని వధించారన్న కోపంతో ముల్లోకాలలోని దుష్ట రాజులందరినీ వధిస్తాడు. అందుకోసం ఆయన పరశు అంటే గండ్రగొడ్డలి అనే ఆయుధాన్ని ధరిస్తాడు. అందుకే ఆయనకు పరశురాముడు అనే పేరు వచ్చింది. అపారమైన భుజశక్తి, అమితమైన తపస్సు కలిగి సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం అయినందువల్ల పరశురాముడు చిరంజీవిత్వాన్ని పొంది ఉన్నారు. 5వ చిరంజీవి కృపాచార్యుడు. శరధ్వంతుడు అనే ఋషి అంశతో రెల్లుగడ్డి నుంచి జన్మించినవాడు కృపాచార్యుడు. ఏ తోడు లేకుండా పడి ఉన్న ఆ శిశువుని అటుగా వేటకు వచ్చిన శంతన మహారాజు చూసి తన రాజ్యమైన హస్తినాపురం తీసుకువెళతాడు. హస్తినాపురంలో సకల విలువిద్యలలోనూ ఆరితేరిన కృపాచార్యుడు తరువాతి కాలంలో కౌరవ పాండవులకు ధనుర్విద్యలను నేర్పాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున పోరాడినప్పటికీ యుద్ధానంతరం సజీవంగా ఉన్న చాలా తక్కువ మందిలో కృపాచార్యుడు ఒకరు. మానవ గర్భంలో జన్మించకపోవటం వల్ల ఆయనకు మనుష్యులకు ఉండే చావు కూడా ఉండదని పురాణాలు పేర్కొంటున్నాయి. 6వ చిరంజీవి వేదవ్యాస మహర్షి. వేదాలను క్రమబద్ధీకరించి వేదవ్యాసుడు అనే బిరుదుని గ్రహించారు. వ్యాసుల వారు వశిష్ఠుని ముని మనుమడు, శక్తి మహర్షి మనుమడు, పరాశరుని కుమారుడు, శుకబ్రహ్మకి తండ్రి, భీష్మునికి వరుసకు అన్న. వ్యాసుడు లేనిదే భారతమే లేదు. ఎందుకంటే ఆయన అంశతోనే కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు, పాండవుల తండ్రి అయిన పాండురాజు జన్మించారు కాబట్టి. భారతంలో అడుగడుగున వ్యాసుని ప్రస్తావన ఎలాగూ ఉంది. దానికి తోడు ఆ భారతాన్ని అక్షరబద్ధం చేసిన వ్యక్తి కూడా ఆయనే. కేవలం భారతం మాత్రమేనా? అష్టాదశ పురాణాలని, ఉపపురాణాలు, బ్రహ్మసూత్రాలు కూడా రాశారు. ఈ లోకానికంతటికీ అజరామరమైన జ్ఞానాన్ని అందించారు కాబట్టి చిరంజీవిగా నిలిచి ఉన్నారు వ్యాసుల వారు. 7వ చిరంజీవి అశ్వత్థామ. ఇప్పటి వరకు చెప్పుకున్న 6గురు చిరంజీవులు కూడా అంతా తమ తమ ప్రతిభతో, తపశ్శక్తితో, భక్తితో ఆ స్థాయిని చేరుకుంటే శాపవశాత్తు చిరంజీవి అయిన చిత్రమైన వృత్తాంతం అశ్వత్థామది. కౌరవులకు పాండవులకు గురువైన ద్రోణాచార్యుని కుమారుడే అశ్వత్థామ. తన తండ్రి చావుకు కారణమైన పాండవులను సంహరించి తీరాలనే క్రోధంతో అశ్వత్థామ యుద్ధ ధర్మాన్ని ఉల్లంఘించి రాత్రివేళ పాండవుల శిబిరం పైన దాడి చేస్తాడు. ఆ శిబిరంలో నిద్రిస్తున్న 5గురు ఉప పాండవులనే పాండవులు అనుకొని వారిని నిర్దాక్షిణ్యంగా గొంతుకలు కోసి హతమారుస్తాడు. ద్రౌపదీదేవి తనకు కలిగిన పుత్రశోకం కృపికి కలగకూడదని మాతృహృదయంతో గురువు పుత్రుడిని చంపటం గురుహత్యతో సమానమని ధర్మం చెప్పి అశ్వత్థామని చంపాలనుకున్న భీముణ్ణి నిగ్రహిస్తుంది. కానీ చేసిన పాపం ఊరికే వదిలిపెడుతుందా? అప్పటికీ మారక ఉత్తర గర్భంలో ఉన్న శిశువుపై బ్రహ్మాస్త్రం ప్రయోగించి ఇంకో పెద్ద పాపానికి ఒడిగట్టుకొని చిరకాలం కుష్ఠవ్యాధితో అంటే ఒళ్ళంతా వ్రణాలతో జీవచ్ఛవంలా ఉండిపోమ్మని శ్రీకృష్ణుడి శాపాన్ని పొందుతాడు అశ్వత్థామ. ఇలా పైన పేర్కొన్న వాళ్లే కాకుండా మార్కండేయుడు, ధ్రువుడు లాంటి మరికొందరు కూడా చిరంజీవులే. చేసుకున్న సత్కర్మల వల్ల వాళ్ళు నిత్య స్మరణీయులు అయ్యారు. ఉన్నంతకాలం ధర్మంగా భగవద్భక్తితో 10 మందికి ఉపకారం చేస్తూ జీవించడం వల్ల వీళ్ళు మనకి స్ఫూర్తిదాయకం. అశ్వత్థామ లాంటి వాళ్ళేమో తెలిసి చేసిన పాపాలకు ఫలితంగా దీర్ఘకాలం లేదా చిరకాలం ఎంత నరకంతో జీవించాల్సి ఉంటుందో అలా చెయ్యకుండా ఉండాలి అని పాఠాలు నేర్చుకోవడానికి ఉదాహరణలు. పురాణేతిహాసాల్లోనే కాకుండా ఈ యుగంలో, ఈ మధ్యకాలంలో కూడా దేశం కోసం, ధర్మం కోసం, విశ్వశాంతి కోసం తమ తమ జీవితాలను అంకితం చేసిన వారు ఎందరో మహానుభావులు ఉన్నారు. వారు కూడా చిరంజీవులే, చిరస్మరణీయులే. నమస్తే.